వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే, మనకి స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15 రావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాతే మనం భారత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూని ఎన్నుకోవడం జరిగింది. అయితే దానికి ముందు ఏంటంటే తాత్కాలిక కేంద్ర మంత్రివర్గం అనేది ఏర్పాటయ్యి మన కేంద్ర మంత్రివర్గంతో పరిపాలన చేయడం అనేది జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశానికి తొలి కేంద్ర మంత్రివర్గం, తొలి క్యాబినెట్ అనేది 14 మందితో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే మనం ఈ రోజు క్లాసులో ఏంటంటే ఆ 14 మంది ఎవరు, వాళ్ళకి ఏ ఏ శాఖలు కేటాయించడం జరిగింది అనేది మనం చూద్దాం. అయితే ఒక దేశ అభివృద్ధి అనేది కరెక్ట్ గా ఉండాలంటే ఒక్కొక్క శాఖ అనేది తమ యొక్క బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తిస్తే మాత్రమే ఆ దేశ అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి విద్యాశాఖ అనేది కరెక్ట్ గా ఉంటే భారతదేశానికి మంచి పౌరులను అందించడం జరుగుతుంది. అదేవిధంగా రక్షణ పరంగా బాగా ఉంటే ఇతర దేశాల నుంచి మనం రక్షించుకోవడమే కాకుండా మన యొక్క రక్షణ శక్తిని పెంపొందించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమాచార సంబంధాలు, అదేవిధంగా విదేశీ వ్యవహారాలు, రవాణా శాఖ, అలాగా ఈ ఒక్కొక్క శాఖ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా 1947 ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశానికి మొదటి కేంద్ర మంత్రివర్గం ఎవరెవరి ఆధ్వర్యంలో ఏ శాఖలు ఏర్పడ్డాయి అనేది మనం ఈరోజు కోడ్ రూపంలో తెలుసుకుందాం. అయితే మనం సింపుల్ గా మనం చూసుకుందాం ఏంటంటే స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రివర్గం, స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రివర్గం అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ క్యాబినెట్ అనేది ఉంది కదా, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో క్యాబినెట్ ఉంది. అయితే తొలి మంత్రులు ఎవరనేది వెరీ 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 ఇంపార్టెంట్. గత ఎగ్జామ్స్ లో ఏంటంటే స్వతంత్ర భారతదేశ తొలి ఆర్థిక మంత్రి ఎవరని అడగడం జరిగింది. అదే విధంగా స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరని అడగడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రి ఎవరని అడగడం జరిగింది. తొలి రైల్వే శాఖ మంత్రి ఎవరని అడగడం జరిగింది. కాబట్టి ఈ రోజు క్లాస్ లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా 14 మందితో ఏర్పడినటువంటి క్యాబినెట్ లో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే 1947 ఆగస్ట్ 15న స్వతంత్ర భారత తొలి క్యాబినెట్ ఏర్పడింది. అయితే ఈ తొలి క్యాబినెట్ పరంగా చూసుకున్నట్లయితే భారతదేశ తొలి ప్రైమ్ మినిస్టర్, తొలి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఈ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏంటంటే మొత్తం 1+13 మొత్తం 14 మందితో స్వతంత్ర భారత తొలి క్యాబినెట్ అనేది 14 మందితో ఏర్పడింది. తొలి క్యాబినెట్ ఎంత మందితో ఏర్పడింది? 14 మందితో ఏర్పడింది. అయితే ఆ 14 మంది ఎవరెవరు ఏ శాఖలు నిర్వహించారు అనేది మనం కోడ్ రూపంలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ. ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ యొక్క మన నెహ్రూని మనం పరిశీలించినట్లయితే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఈయన. అదే విధంగా ఈయన ఇంకొక విధి నిర్వహించేవాడు విదేశీ వ్యవహారాలు, అదే విధంగా సాంకేతిక పరిశోధన. ఇవి ఏంటంటే నెహ్రూ యొక్క ఆధ్వర్యంలో ఉండేవి. మనం సింపుల్ గా చూసుకున్నట్లయితే భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరని అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, జవహర్లాల్ నెహ్రూ. అయితే క్వశ్చన్, భారతదేశానికి తొలి ప్రైమ్ మినిస్టర్ గా క్రింది వారిలో ఎవరు నియమించబడ్డారు, ఎవరు పనిచేశారని అడిగినప్పుడు మనం జవహర్లాల్ నెహ్రూ మనం చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే భారతదేశ తొలి ఉప ప్రధాని, అప్పుడు ఉప ప్రధాని అనేవారు ఉండేవారు.
తొలి ఉప ప్రధాని, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే తొలి హోం శాఖ మంత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి హోం శాఖ ఉప ప్రధాని, తొలి హోం శాఖ మంత్రి ఎవరని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటంటే భారతదేశానికి తొలి ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా తొలి హోంశాఖ మంత్రి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన తొలి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే భారతదేశంలో 564 స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు. కాబట్టి ఈయన్ని ఉక్కు మనిషి అని కూడా పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఈయన పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 31న జాతీయ సమైక్యత దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు. అయితే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అని చెప్పాము. ఈయన పుట్టినరోజు ఏంటంటే నవంబర్ 14న ఈయన పుట్టినరోజు. కాబట్టి ఈయన దినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరపడం జరుగుతుంది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పుట్టినరోజు ఏంటంటే అక్టోబర్ 31. ఈయన పుట్టినరోజుని జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపడం అనేది జరుగుతుంది. ఈయన ఏంటంటే తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖ మంత్రిగా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, భారతదేశంలో తొలి ఆర్థిక శాఖ మంత్రి, స్వతంత్ర భారత తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్కే షణ్ముఖ శెట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్కే షణ్ముఖ శెట్టి. ఆర్కే షణ్ముఖ శెట్టి అనేటువంటి ఆయన భారతదేశానికి తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, షణ్ముఖ శెట్టి. తొలి ఉప ప్రధాని తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, తొలి విద్యాశాఖ మంత్రి. తొలి విద్యాశాఖ మంత్రి ఎవరని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్య గురించి ఎక్కువ మనకి కష్టపడినటువంటి వ్యక్తి, చనిపోయే వరకు విద్య కోసం కష్టపడిన వ్యక్తి అబ్దుల్ కలాం. కాబట్టి అబ్దుల్ కలాంనే మనం అబుల్ కలాం అనుకుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి ఆయన తొలి విద్యాశాఖ మంత్రిగా, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. ఈయన పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పటికి మనం మొత్తం 4 మెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మిగతా వారి గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం తొలి ప్రధాని అంటే స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అన్నాం. అదేవిధంగా ఆయనే విదేశీ వ్యవహారాలు కూడా చూసుకునేవారు అన్నాం. తర్వాత ఏంటంటే సాంకేతిక పరిశోధన అంటే అంతరిక్షానికి సంబంధించి సాంకేతిక పరిశోధన రంగం కూడా ఆయనే చూసుకున్నారు. అదేవిధంగా తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాం. ఆయన పుట్టినరోజు అక్టోబర్ 31 అన్నాం. దాన్నే జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతారన్నాం. 564 సంస్థానాలు భారతదేశంలో విలీనం చేశాడు అన్నాం. ఆర్థిక శాఖ మంత్రి, తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే మనం చూసుకున్నట్లయితే షణ్ముఖ శెట్టి అన్నాం. అదేవిధంగా తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో తొలి రక్షణ శాఖ మంత్రి, స్వతంత్ర భారత తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరిని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్షణ అంటే మనం చూసుకున్నట్లయితే ఎవరైనా మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం ఎలా ఉండాలి, బలంగా ఉండాలి. రక్షణ అంటే లేకపోతే ఎవరికైనా మనం రక్షణ ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలి, బలంగా ఉండాలి. కాబట్టి తొలి రక్షణ శాఖ మంత్రి బలము అన్నాం కాబట్టి బల్దేవ్ సింగ్ అనేటువంటి ఆయన తొలి రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తొలి విదేశీ వ్యవహారాలను మనం చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూకి అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ తొలి కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు సంబంధించినటువంటి శాఖ కాబట్టి కార్మిక శాఖ మంత్రి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ బాబు జగజ్జీవన్ రాయ్. బాబు జగజ్జీవన్ రాయ్ అనేటువంటి ఆయన తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. ఈయన పుట్టినరోజు ఏంటంటే ఏప్రిల్ 5.
ఈ ఏప్రిల్ 5న సమతా దివాస్ గా జరపడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తొలి కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి ఎవరిని అడుగుతారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఎవరికైనా మనం సమాచారాన్ని అందించాలి, కమ్యూనికేషన్ ఇవ్వాలి. కాబట్టి కమ్యూనికేషన్ పరంగా బాగా ప్రసిద్ధి చెందిన సింగర్ ఎవరంటే రఫీ. కాబట్టి కమ్యూనికేషన్ అంటే రఫీ అని గుర్తుపెట్టుకుంటాం. రఫీ అహ్మద్ కిద్వాయ్ ఈయన తొలి కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, తొలి రైల్వే శాఖ మంత్రి, అదేవిధంగా ఉపరితల రవాణా శాఖ మంత్రి, రైల్వే ఉపరితల రవాణా శాఖ ఎవరు నిర్వహించారంటే జాన్ మథాయా. ఈ జాన్ మథాయా అనేటువంటి ఆయన తొలి రైల్వే ఉపరితల రవాణా శాఖను నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తొలి న్యాయశాఖ మంత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాయశాఖ ఎవరు నిర్వహించారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాయశాఖ అంటే నిజంగా న్యాయం కోసం బాగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధి కృషి చేసి వారి కోసం కూడా న్యాయం అందించాలని ట్రై చేసిన వ్యక్తి అంబేద్కర్. కాబట్టి తొలి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. తొలి న్యాయశాఖ మంత్రి ఎవరంటే బిఆర్ అంబేద్కర్ ని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తొలి వ్యవసాయ శాఖ మంత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ శాఖ ఆహారము అంటే వ్యవసాయము, మనకి ఆహారాన్ని పెట్టేవాడు మన ఇంట్లో మన నాన్న, వ్యవసాయం చేసేవాడు కూడా మన నాన్న అంటే మనం బాబు అంటాం కాబట్టి బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఆయన తొలి మనం గమనించినట్లయితే వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆహార శాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి మనం 10 మెంబర్స్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం అప్పుడు ఏంటంటే అలాగే మనం చూసుకున్నట్లయితే కేంద్రానికి సంబంధించి తొలి ఆరోగ్య శాఖ మంత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్రానికి సంబంధించి స్వతంత్ర భారతదేశ తొలి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరిని అడుగుతారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఆరోగ్యాన్ని మనం అమృతంలా చూస్తాం. కాబట్టి రాజకుమారి అమృత కౌర్. కాబట్టి ఆరోగ్యం అనుభవసరికి అమృతం అన్నట్టు ఫీల్ అవ్వాలి. కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రి రాజకుమారి అమృత కౌర్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కేంద్ర స్వతంత్ర భారతదేశ తొలి గనులు విద్యుత్ శాఖ మంత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్రానికి సంబంధించి స్వతంత్ర భారతదేశ తొలి గనులు విద్యుత్ శాఖ మంత్రి అనుభవసరికి గా ఉంది కాబట్టి ఎన్వి గాడ్గిల్, గనులు గాడ్గిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్వి గాడ్గిల్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాణిజ్య శాఖ మంత్రి, వాణిజ్య స్వతంత్ర భారతదేశ తొలి వాణిజ్య శాఖ మంత్రి ఎవరంటే సిహెచ్ బాబా. బాబాలు చాలా ఎక్కువగా కమర్షియల్ గా వాణిజ్యం ఏంటంటే కమర్షియల్ పరంగా వాణిజ్యం పరంగా బాబాలు ఎక్కువగా ప్రొడక్ట్స్ అది ఉత్పత్తి చేయడం కానీ లేకపోతే వ్యాపారం పరంగా బాబాలు ఎక్కువ ప్రసిద్ధి చెందారు. కాబట్టి వాణిజ్యం అంటే బాబాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పరిశ్రమలు, తొలి కేంద్ర పరిశ్రమలు శాఖ మంత్రి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశ్రమల్లో పా ఉంది కాబట్టి శ్యామ్ ప్రసాద్ లో పా ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేటువంటి ఆయన తొలి పరిశ్రమల స్వతంత్ర భారతదేశ తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. ఇది ఈ రోజుటి క్లాస్ గా మనం చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వతంత్ర భారతదేశ తొలి మంత్రివర్గం ఎవరని మనల్ని బిట్స్ రావడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి డెఫినెట్ గా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఒక మార్క్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి
మీరందరూ కూడా దీన్ని ఈజీగా ఏదోలా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్లాసు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి క్లాసు. స్వతంత్ర భారతదేశానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రివర్గం అనేది స్వతంత్ర భారతదేశ కేంద్ర మంత్రివర్గం 14 మంది వ్యక్తులతో తొలి కేంద్ర మంత్రివర్గం ఏర్పడింది. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ తొలి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఈయన తొలి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా, అదేవిధంగా సాంకేతిక పరిశోధన మంత్రిగా కూడా పనిచేశారు. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయితే ఉప ప్రధాని, అదేవిధంగా తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గా చెప్పడం జరుగుతుంది. తొలి ఆర్థిక శాఖ మంత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్కే షణ్ముఖ శెట్టి. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. తొలి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. తొలి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రాయ్. తొలి గనులు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం గాడ్గిల్. పరిశ్రమలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆరోగ్య శాఖ మంత్రి అంటే అమృత్ కౌర్, రాజ్ కుమారి అమృత్ కౌర్. అలాగే మనం చూసుకున్నట్లయితే న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే మనం చూసుకున్నట్లయితే రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. అలాగే మన కమ్యూనికేషన్స్ అంటే రఫీ అహ్మద్ కిద్వాయ్. అలాగే మనం గమనించినట్లయితే తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇలాగ మొత్తం 14 శాఖలు కూడా. తొలి పరిశ్రమల శాఖ మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇలాగ మొత్తం కూడా 14 మంది తొలి మంత్రులు ఎవరైనా అడగబోసరికి మనం ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది రోజు క్లాసు. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.